వెటరాన్ నేవల్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ కోదండరావు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంకటరావు నగర్ మరియు కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు, అదేవిధంగా టీవీ నాగరాజు గారు, పెట్టి ఆఫీసర్ అయినటువంటి లక్ష్మణ్ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కర్ణాటక కూడంలో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి నేపథ్యంలో ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన మన దేశానికి చేసినటువంటి సేవల్ని విద్యార్థులకు తెలియజేస్తూ మరి పటేల్ గారు గుజరాత్ రాష్ట్రంలో 1875 సంవత్సరము అక్టోబర్ 31వ తారీఖున జన్మించడం జరిగింది. మరి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, అత్యంత ధైర్య సాహసాలు కలిగినటువంటి పోరాట యోధునిగా, అదేవిధంగా ఉప్పు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటంలో గాంధీ గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైంది, ఎంతో ఘనమైంది. మరి మన దేశానికి వారు మొదటగా తొలి ఉప ప్రధానమంత్రిగాను, అదేవిధంగా హోంశాఖ మంత్రిగాను ఆయన దేశానికి ఎంతో అందించడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని సంస్థలుగాను, చిన్న చిన్న రాజ్యాలుగాను దాదాపు 500 సంస్థానాలుగా మన దేశము పోవడం జరిగింది. మరి అవన్నీ కూడా మన దేశంలో కలపడానికి, ఒక యూనిటీగా, ఒక సమైక్య భారతదేశంగా ఉండడానికి మరి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. మరి అందరినీ కూడా ఒప్పించి మరి ఈరోజు ఏకతా దివస్ అనేటువంటి దానిని మనము మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం నుంచి మరి ఏకతా దివస్ కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము అక్టోబర్ 31వ తేదీన రాష్ట్రీయ ఏకతా దివస్గా మరి దేశవ్యాప్తంగా అభివృద్ధి యొక్క సేవల్ని అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నర్మదా నది ఒడ్డున ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషికి నివాళిగా ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఏం చేశాను ఇంకా ఆలోచించాలని మరి పటేల్ గారు చేసినటువంటి కృషిలో కొంతైనా మనము ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం చేయాలని మరి బాల్యం నుంచే విద్యార్థుల్లో ఒక దేశభక్తిని, ఒక సేవాభావాన్ని, ఒక పోరాట పటిమని, ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడాను పటేల్ గారు చూపించినటువంటి దాంట్లో నడిచినప్పుడే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆయన తెలుసుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన నిజమైన నివాళిని మనం అర్పించినట్టు అవుతుంది. జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ జోహార్, జోహార్ జోహార్